నోవహు జీవిత చరిత్ర. యెహోవా నోవహుతో, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు, కనుక ఈ ఓడలో నీవును నీ కుటుంబం ప్రవేశింపుము. పవిత్ర జంతువులలో ఆడదియు మగదియు ఒక జత చెప్పున పురుగులను ఓడలో ప్రవేశింపుము. ఎందుకనగా ఇంక 7 దినములలో 40 పగుళ్ళు 40 రాత్రుళ్ళు భూమి మీద వర్షము కురిపించి భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను తుడిచివేసెదను అని నోవహుతో దేవుడు చెప్పేను. నోవహు యెహోవా ఆజ్ఞాపించిన యావత్తు చేసెను. ఆ జలప్రళయము భూమిమీదకి వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 ఏళ్ళు. అప్పుడు నోవహు అతని కుమారులు కోడళ్ళు జలప్రళయము తప్పించుకొనుటకు ఓడలో ప్రవేశించెను. దేవుడు నోవహుతో చెప్పినట్లు నోవహు ఓడలోకి జంతువులను పురుగులను ప్రవేశింపజేసెను. యెహోవా చెప్పినట్లు 7 దినములు అయిన తర్వాత జలప్రళయము భూమిమీదకి వచ్చెను. అప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరముల 2 నెలల 17వ దినమున మహాగధ ఊటలన్నీయు ఆ దినమున విడబడెను. ఆకాశతూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు ప్రచండముగా భూమిమీద వర్షం కురిసేను. ఆ దినమందే నోవహు అతని కుటుంబం జంతువులు పురుగులు ఓడలో ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడ తలుపులు మూసివేసెను. 40 దినములు భూమిమీద జలప్రళయము ప్రచండముగా ఉండెను. జలములు విస్తరించినందున ఓడ పైకి తేలెను. ఆ ప్రచండ జలములు భూమి మీద ప్రబలినందున ఆకాశము క్రిందనున్న పర్వతములు అన్నియు మునిగిపోయెను. 15 మూరల ఎత్తు నీరు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు పురుగులు పశువులు సమస్త శరీరులు చచ్చిపోయిరి. భూమిమీద ఉన్నవన్నీయు తుడిచివేయబడెను. నోవహు కుటుంబం మాత్రమే ఓడలో బ్రతికి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.